సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి. తోట సేదారావు అండి. ఏ ఊరు? దాచేపల్లి మండలం, ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతానికి పల్నాడు జిల్లా. ఓకే సార్, మీరు మిర్చి పంటతో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకే సార్, ఈ ఎన్ని ఎకరాలు మిర్చి పంట పెట్టారు? ఈ ఇయర్ 12 ఎకరాలు వేసామండి. ఓకే, మిర్చిలో సుమారు ఎన్ని వెరైటీలు ఉన్నాయి? అన్ని వెరైటీలు మీకు ఐడియా ఉందా? అన్ని 4 వెరైటీలు నేనే వేసానండి. 4 వెరైటీలు వేసారు. మిగతా అన్ని వెరైటీల గురించి కూడా తెలుసు? అన్ని గురించి ఐడియా ఉంది. నేను నర్సరీ మెయింటైన్ చేస్తానండి. ఓకే, ఎన్ని ఎకరాలు మెయింటైన్ చేస్తున్నారు? 5 ఎకరాల నర్సరీ. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో మొక్క పుట్టినప్పటి నుంచి దాని పెరిగే విధానం గానీ, కాపు దశ గానీ అన్నిటి గురించి నాకు ఐడియా ఉంది. ఓకే, 5 ఎకరాల నర్సరీలో సుమారు ఎన్ని కేజీలు విత్తనాలు పోస్తారండి మీరు? దగ్గర ఒక 60 కేజీలు పోస్తామండి. 60 కేజీలు విత్తనాలు పోస్తాం. 60 కేజీలు విత్తనాలు నాటిస్తాము. ఓకే, ప్రతిదీ దగ్గరుండి పరిశీలించేది కూడా నేనే. ఓకే, అంటే మీకు మిరప మొక్క పుట్టిన దగ్గర నుంచి దాని చరిత్ర మొత్తం తెలుసండి నాకు. ఓకే సార్, ఇప్పుడు మనం ఏ వెరైటీలో ఉన్నాం? ఇప్పుడు 6 వెరైటీలో ఉన్నామండి. సార్ ఇది 6 వెరైటీ. ఓకే సార్, దీనికి మీకు సమస్య ఏంటి? ఏం పిచికారీ చేశారు? ఈ 6 వెరైటీకి వచ్చేసరికి ప్రధానంగా మనం ఎంత పెద్ద కంపెనీ మందులు కొట్టినప్పటికీ కూడా చిగురు అనేది ముడుచుకొని ముడతగానే ఉంటది చెట్టు. ఎందువల్ల? తామర పురుగు ఎఫెక్షన్ కావచ్చు, మామూలుగా బ్లాక్ త్రిప్స్ కావచ్చు, నల్లిగా దేని కారణమైన కావచ్చు. ఓకే, ఎక్కువగా బ్లాక్ త్రిప్స్ అండి. ఓకే, బ్లాక్ త్రిప్స్ ఎంటర్ అయింది పొలంలో కంటే అది ఇంకా ముడుచుకొనే ఉంటుంది. ఓకే ఓకే, మీరు ఈ సమస్యకి ఏం పిచికారీ చేశారు? మీకు ఎట్లా ఉంది? ఈ శివసాయి క్రాప్ వాళ్ళు అలకనంద అని ఇచ్చారండి. ఫస్ట్ అలకనంద కొట్టి వాళ్ళు ఛాలెంజ్ గా చెప్పారు, 7 రోజులు మీరు ఏది స్ప్రే చేయొద్దు, మీ పొలానికి ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఏదైనా డ్యామేజ్ అయితే మాది బాధ్యత అన్నట్లుగా చెప్పారు. నేను కూడా స్ప్రే చేసి అంతే ఆగాను. అయితే వాళ్ళు 4 రోజులకు వచ్చారండి. ఏందనంటే నాకు 4 రోజులుగా మందు పనితనం కనపడలేదు. ఇట్లా ఉందండి, నాకైతే నచ్చలేదు అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు 7వ రోజు వచ్చారండి. 7వ రోజు వస్తే వాళ్ళు నాకైతే చాలా బాగా, అంటే 6 మనం ఎన్ని మందులు కొట్టినా గానీ, రోజు మార్చి రోజు మందులు కొట్టినా గానీ ముడుచుకొని ఉంటుంది ఆకు. కానీ ఎలకనందా కొట్టి ఈ రోజుకి 7 రోజులు మొత్తం కూడా విప్పారినట్టుగా నీట్ గా ఉంది. ముడత లేదు, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా అండి. బాగా పెద్ద పెద్ద పూతలు ఈ టైప్ లో, కాపు కూడా పై కాపు వచ్చేసరికి ఈ టైప్ లో సెట్ అయిందండి. మొత్తం పిందె సెట్ అవుతుంది. ఈ వారంలోనే కొంచెం ఎక్కువగా అంటే పూత రాలకుండా తొందరగా సెట్ అవుతుంది. ఓకే, అంటే ఇంత ముందు పూతలన్నీ బ్లాక్ ట్రిప్స్ తినేసి డ్రాప్. అవునవును, ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత పూత డ్రాపింగ్ లేదు. పూతలో 1-2 ఉన్నా గానీ పూతలో ఉన్న పుప్పొడిని అసలు ఏమీ చేయట్లేదు. చిగురంతా ఓపెన్ అయ్యి అసలు ఇది 6 కాదు వేరే వెరైటీ అన్నట్టుగా ముడతంతా లేకుండా నీట్ గా ఉంది. సరే, ఈ మందుకి మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు చెప్పండి? నేనైతే ఈ మందుకి 100% సాటిస్ఫై అయ్యాను. వాళ్ళు ఎకరానికి ఇచ్చి నా చేత కొట్టించారు. నేను రేపు మొత్తానికి నా పైరు మొత్తానికి తీసుకున్నాను కూడా ఆల్రెడీ, కంపెనీ వాళ్ళకి చెప్పకుండానే. రేపు మొత్తం స్ప్రే చేసేస్తున్నాను. మిగతా 12 ఎకరాలు స్ప్రే చేస్తున్నాను, ఆల్రెడీ తీసుకున్నాను కూడా. ఓకే సార్, ఇప్పుడు సన్షైన్ గురించి చూసారు కదా మీరు రిజల్ట్, అది కూడా ఎట్లా ఉంది? సన్షైన్ అసలు అది కొట్టిన తర్వాత మళ్ళీ 7వ డోస్, నెక్స్ట్ డోస్ ఇదే కొట్టాము. అసలు 2 అండి, దీన్ని మించినట్లుగా అది ఉంది. అలకనందాన్ని మించినట్లుగా సన్షైన్ వస్తుంది. 2 ఒకదాని మార్చి ఒకటి రైతు వారం రోజుల వ్యవధిలో కొట్టుకుంటే రైతుకి ఇంతకన్నా ఉపయోగకరమైన మందు ఇంకొకటి దొరకదండి. ఓకే సార్, ఇది 10-12 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న, మిర్చిలో అనుభవం ఉన్న సార్ చెప్పడం జరిగింది. సార్ ఒకసారి కాపు చూపించండి, ఎట్లా పండించారు మీరు పంట చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఇది 6 వెరైటీ అండి. ఎకరానికి 25 క్వింటాల దాకా కాపైంది. ఈ అలకనంద స్ప్రే చేసాము. ఇప్పుడు వచ్చిన ఇదిగో ఈ పై చిగురు, ఈ పై కాపు నుంచి ఇంకొక 10 క్వింటాలు దిగుబడి పెరుగుతుందని మేము అనుకుంటున్నారు. ఓకే, ఇది సన్షైన్ అలకనంద వాడిన ఫార్మర్ యొక్క అనుభవం.